ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి అసలు బొమ్మ అంటే ఏ విధంగా ఉంటుందో చూపించిన తెలంగాణ పోలీసులు. మనము చాలా రోజుల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో, టీవీల్లో, న్యూస్ల్లో కూడా ఇమ్మడి రవి ఆయన పోలీసుల నుంచి తప్పించుకొని ఇతర దేశాల్లో, విదేశాల్లో తిరుగుతూ అక్కడే ఉంటూ అక్కడ నుంచి ఐబొమ్మ వెబ్సైట్ని రన్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి, అంటే ఆయనకు కూడా తెలియకుండా దీన్ని చాలా ఎక్కువగా వైడ్గా కూడా దీన్ని క్రియేట్ చేయడం కానీ, అందరూ కూడా కమ్యూనికేట్ అవ్వడం, సినిమాలు వచ్చినటువంటి గంటల వ్యవధిలోనే ఇందులో ఐబొమ్మలో వచ్చేయడం. సో అంటే చాలా మంది కూడా దీనికి అట్రాక్ట్ అయిపోయారు జనాలు కూడా. సో సినిమా వస్తుంది అని చెప్పేసి థియేటర్కి వెళ్ళి చూడాలి అని చెప్పేసి ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే అనుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పోనీలే ఐబొమ్మలో వస్తుంది కదా, మూవీ రూల్స్లో వస్తుంది కదా, అందులో చూసుకుందాంలే, సో ఈ విధంగా అనుకుంటున్నారు. దీని ద్వారా ఇటు డైరెక్టర్లకు కానీ, నిర్మాతలకు కానీ, టోటల్గా సినిమా టీం మొత్తానికి కూడా కొన్ని వందల కోట్ల నష్టం వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కలిసి పోలీసులకు కేసు పెట్టారు. ఈ విధంగా జరుగుతుంది, ఈ యొక్క నిర్వాహకుడిని పట్టుకోండి అని చెప్పేసి. సో అప్పటి నుంచి కూడా పోలీసులు దీనికోసం, అంటే ఆ ఒక వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒకానొక సమయంలో ఇంత పెద్ద నోట్ని కూడా ఐబొమ్మ నిర్వాహకులు రిలీజ్ చేశారు. సో అందులో ఏముంది అంటే, మీరు మా కోసం పాకులాడకండి, మీరు మా మీద ఎంత ఫోకస్ పెడుతున్నారో మేము కూడా అంతకు మించి ఫోకస్ మీ మీద కూడా పెట్టగలము అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి, పట్టుకున్నా కూడా ఏమీ చేయలేరు అని చెప్పేసి పోలీసులకు డైరెక్ట్గా సవాల్ విసిరారు. సో ఆ సవాల్ విసిరిన తర్వాత పోలీసులు ఇంకా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అప్పటి నుంచి అతని కోసం వెతకడమే స్టార్ట్. జస్ట్ ఆయన ఎప్పుడు కూడా ఒక మాస్క్ పెట్టుకొని కనిపించడం తప్ప తన ఫేస్ ఏ విధంగా ఉంటుంది, తను ఎక్కడ ఉంటాడు, తన ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరికి కూడా తెలియదు. సో ఆయన కూడా ఈ కేసు నమోదైన తర్వాత, ఫైల్ అయిన తర్వాత మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో తిరుగుతూ అక్కడక్కడ బస చేస్తూ అక్కడ నుంచే రన్ చేసుకుంటూ ఉన్నారు. సో కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడ నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ని రన్ చేశాడని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో రీసెంట్గానే, అంటే నిన్న నవంబర్ 14న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. సో మరి పోలీసులు మామూలుగా ఊరుకుంటారా? వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఒక కన్నేసి ఉంచారు కాబట్టి ఆయన ప్రతి ఒక్క కదలిక కూడా గమనిస్తూ ఉన్నారు. సో ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్లోకి రాగానే వితిన్ మినిట్స్లో ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. హైదరాబాద్ కుక్కట్పల్లి ఏరియాలో ఈ వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. సో ఆయన పర్సనల్ విషయానికి వస్తే వాళ్ళ వైఫ్తోని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ ఈ యొక్క ఇలాంటి ఇల్లీగల్, అంటే ఇల్లీగల్ అని చెప్పలేము, దీన్ని ఎవరు కూడా అన్వాంటెడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాటిని చేస్తూ ఎవరికి కూడా దొరకకుండా తిరగడం. సో ఆయన అకౌంట్లో ప్రజెంట్ 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో వాటిని కూడా పోలీసులు అయితే ఫ్రీజ్ చేశారు. అండ్ మండే రోజు మీడియా ముందుకు తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడు మేము చూడాలి అని చెప్పేసి, అండ్ ఆయన ఏం చెప్తాడు దాని గురించి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి మండే వరకు వెయిట్ చేస్తే తప్ప అతను ఎవరు, ఏం మాట్లాడతాడు, ఏంటి అనే విషయాలు మాత్రం మనకు తెలియదు.